మనం ఈరోజు ఉన్నాము హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. సో, ఇక్కడ విద్యార్థులు చాలా స్ట్రైక్ చేసిర్రు. సో, దేనికోసం ఏం స్కామ్ జరుగుతుంది ఇంటర్నల్‌గా. సో, ఫుల్ వీడియోసు జేసీబీలతోని ఎందుకు డిఫారెస్టేషన్ చేసిర్రు, అసలు ఈ భూములు ఎవరియి, ఈ సెంట్రల్ యూనివర్సిటీ వాళ్ళ భూములు ఎంతవరకు ఉన్నాయి, గవర్నమెంట్ ఎందుకు ఇన్వాల్వ్ అవుతుంది ఇందులో, అసలు ఆ భూములను ఎవరికి ఇవ్వాలని అనుకుంటున్నారు. సో, అన్ని డీటెయిల్స్ అయితే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మీకైతే నేను కొన్ని స్పెషల్ వీడియోస్ అయితే నేను మీకు చూపిస్తాను. సో, ఆ వీడియోస్ అయితే చూడండి. సో, కంచెగచ్చిబౌలి ఇష్యూ ఇన్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. సో, ఆ ఇష్యూ గురించి అయితే మనం కొన్ని విషయాలైతే మాట్లాడుకుందాం. సో, ఈ 400 ఎకరాలు గవర్నమెంట్ టేకప్ చేసేసి ఎందుకు డిఫారెస్టేషన్ చేస్తుంది? అక్కడ చాలా వరకు వన్యప్రాణులు ఉన్నాయి కదా, చెట్లు ఉన్నాయి కదా, ఎందుకు చెట్లను కొట్టేసి మరీ మనం ఐటీ కారిడార్కి ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆ భూమి ఎవరిది అసలు? రెవెన్యూ వాళ్ళదా, లేదంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్దా? అసలు ఆ భూమి ఎవరికి కేటాయించారు అనేది వివరాల్లోకి వెళ్దాం. సో, అది 400 ఎకరాలు అనేది అటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో రికార్డ్ అయ్యలేదు, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్లో రికార్డ్ అయ్యలేదు. అది కొన్ని సంవత్సరాల క్రితం 1957లో ఒకరు కబ్జా కింద అది రికార్డ్ అయిన తర్వాత అది కోర్టుకి ఎక్కింది. కోర్టుకి ఎక్కేసి నోటీసులు జారీ అయ్యి దాన్ని అలాగే కేసు వస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే, ఆ 200 ఎకరాలు, ఆ 400 ఎకరాలు సీఎం రేవంత్ తీసుకున్న నిర్ణయం ఏంటిదంటే 400 ఎకరాలని క్లియర్ చేసేసి అక్కడ 50,000 కోట్ల కొత్త కంపెనీలు తీసుకురావడానికి మనకు ముందుకు తీసుకొచ్చిండు. అలాగే 5 లక్షల మందికి ఉద్యోగం వస్తుందని చెప్పేసి ఆ ఉద్దేశం కొద్దీ హైదరాబాద్ డెవలప్మెంట్ ప్రకారంగా సీఎం రేవంత్ రెడ్డి అయితే ఆ ప్రదేశాన్ని అయితే అలా చేయడానికి ముందుకొచ్చాడు. ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ స్ట్రైక్ ఎందుకు చేస్తున్నారు అంటే, ఆ ప్రదేశం మాది, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీది. ఇప్పుడు మీరు కొంచెం ఇలా ఈ చెట్లను, ఈ వన్యప్రాణులని క్లియర్ చేసేసి ఐటీ కారిడార్కి ఇస్తే అది డీమానిటైజేషన్ అవుతుంది. సో, అలా చేయొద్దు, పర్యావరణాన్ని కాపాడాలి అని చెప్పేసి వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నారు. సో, అది అసలు ఈ ల్యాండ్ ఏ సర్వే నెంబర్, 25వ నెంబర్ సర్వే నెంబర్ కింద అది దేనికి అయ్యలేదు. ఈ 25 సర్వే నెంబర్ కింద కంచెగచ్చిబౌలి అనే ప్రదేశం 400 ఎకరాలు ఏమనంటే బంజరు భూమి అని రికార్డ్ అయ్యింది అన్నట్టు. సో, బంజరు భూమి అంటే వృద్ధ భూమి. సో, దీన్ని దేనికైనా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి రికార్డులలో అవుతుంది. సో కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటుందంటే, ఒక్క అంగుళం కూడా, ఒక్క గజం కూడా అది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందింది కాదు అని ఒక సర్వేలో వెల్లడిందని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకుంటూ వచ్చింది. అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమంటుందంటే, ఒక పచ్చని ఊపిరితిత్తులు అది మన హైదరాబాద్కి ఆక్సిజన్ జనరేట్ చేస్తున్నాయి కొన్ని, అదే ఒక వన్ ఆఫ్ ది బయోడైవర్సిటీ మన హైదరాబాద్కే ఉన్నది అని చెప్పేసి బీఆర్ఎస్ ప్రభుత్వం అలా పోరాడుకుంటూ వస్తుంది. సో, వీళ్ళిద్దరి మధ్యలో వివాదం అనేది జరుగుతుంది. సో, నేనేం చేశానంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ వీడియో తీయడానికి అయితే ప్రయత్నించిన. ఎందుకంటే ఆ ప్రదేశం ఎలా ఉంది, ఎంత పెద్దగా ఉంది ప్రదేశం, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎన్ని చెట్లు ఉన్నాయి, ఎలాంటి సౌండ్స్ వస్తున్నాయి, ఎందుకంటే చాలా వరకు వన్యజీవులు ఉన్నాయి అక్కడ, నెమళ్ళు ప్లస్ జింకలు చాలా వరకు ఉన్నాయి. మీరైతే వీడియోలో చూడొచ్చు. నేను కొన్ని వీడియోలు కూడా ప్లే చేస్తాను, చూడండి. అలాగే ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. సో, మనమైతే స్ట్రైక్ చేద్దాం. ఎందుకంటే ఒక అడవిని కొట్టేసి ఐటీ కారిడార్కి కేటాయించడం అంటే అది మనం కూడా కంపల్సరీ స్ట్రైక్ చేయాలి. సో, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.
ఇప్పుడైతే వీడియోలో మనం అక్కడ ఎంతవరకు ఉద్రిక్తత ఉంది, అలాగే ఎంతమంది స్ట్రైక్ చేసేళ్ళు కొన్ని వీడియోలు అయితే ప్లే చేస్తాను చూడండి. థ్యాంక్ యూ. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే హైకోర్టు భూసేకరణ అయితే స్టాప్ చేసింది ప్రజెంట్. సో దాని గురించి విచారణ జరగబోతుంది ఫ్యూచర్లో.